అవుతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం అయితే ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అది చూసిన శివనారాయణ, పారిజాతం నీకు ఏ విషయంలో క్లారిటీ వచ్చిందో చెప్పమంటే ఎందుకలా కంగారు పడుతున్నావు? నేను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. చెప్పు, ఏ విషయంలో నీకు క్లారిటీ వచ్చింది, చెప్తావా లేదా అని అంటూ ఉంటే ఇక జోష్న, అమ్మో, తాత అడిగే మాటలకి భయపడి గ్రాని నిజం చెప్పింది అంటే ఇక మా పని అయిపోయినట్టే అని చెప్పేసి జోష్న, తాత ఎందుకు గ్రానీని అంత ఇబ్బంది పెడుతున్నావు? గ్రానీకి ఎందులో క్లారిటీ వచ్చిందో నాకు తెలుసు. ఏంటి పెద్ద మేడం, మీకు తెలుసా? అయితే చెప్పేయండి అని అనగానే చెప్తాను. గ్రానీకి ఫస్ట్ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదని తెలిసాక టెన్షను అలాగే డౌట్ వచ్చింది. ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో అంటే ఎప్పుడైతే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యని చెప్పారో అప్పుడు గ్రానీకి క్లారిటీ వచ్చింది. ఏ విషయంలో? అదే మమ్మీ ఇక బ్రతుకుతుంది అన్న క్లారిటీ. అవునా, ఇదేదో కవర్ చేసినట్టు అనిపిస్తుంది అని కార్తిక్ అంటాడు. బావా, నీకు ప్రతిదీ వెటకరమే. గ్రానీని నన్ను చూస్తే సటైర్ వేయకుండా నువ్వు ఉండలేవు అని వెనకాలే ఇక పారిజాతం, వసి ఇదంతా నీ వల్లనే, నువ్వే శివనారాయణ అసలు మనవరాలవని నాకు అర్థమైపోయింది అని చెప్పేసి పారిజాతం అనుకుంటుంది. ఇక శివనారాయణ, పారిజాతం ఇంకా నీ మొహంలో ప్రశ్నలు అలాగే మిగిలిపోయినట్టున్నాయి. అదేం లేదండి, ఇంకా అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది. దీపా, అందరికీ ఈరోజు నువ్వే వంట చెయ్యు, అందరూ ఇక్కడే భోంచేసి వెళ్తారు అని అనగానే సరే అమ్మా అని చెప్పేసి దీప కిచెన్లోకి వెళ్తుంది. ఇక కార్తీక్ కూడా దీప దగ్గరికి వెళ్తాడు. బావా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటావేంటి మరదలా? నువ్వింత చేస్తూ ఉంటే జోష్న, పారు ఆ క్రెడిట్ మొత్తం కొట్టేయాలని చూస్తున్నారు. చెప్తా, వాళ్ళల్లో వాళ్ళకే ఒకరి మీద ఒకరికి డౌట్ వచ్చేలా చేస్తాను, ఇద్దరూ కొట్టుకునేలా చేస్తాను. ఏంటి బావ నువ్వంటుంది? అవును, పారు ఫేస్ చూసావా? ఈ పాటికి జోస్న ఇంటి వారసురాలని పారు నమ్ముతుంది. ఆ విషయంలోనే పారుకి క్లారిటీ వచ్చిందని ఇండైరెక్ట్గా జోస్నకి వార్నింగ్ ఇస్తుంది. ఈ యొక్క అవకాశం చాలు జోష్నని పారు దగ్గర ఇరికించడానికి అని కార్తిక్ అంటాడు. ఇంకా ఒక పక్కన జోష్న అయితే, మమ్మీ నేను పైకి వెళ్తున్నాను అని చెప్పేసి పైకి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోకి పారిజాతం కూడా జోష్న దగ్గరికి వెళ్తుంది. ఇక జోష్న అయితే, గ్రాని ఇప్పుడు నన్ను పూర్తిగా నమ్మట్లేదు. గ్రానికి నేనే ఇంటి వారసురాల్ని అని అనుమానం వచ్చింది. అలాగే ఆ విషయంలో క్లారిటీ కూడా వచ్చిందని చెప్తుంది. ఇప్పుడు గ్రాని కూడా నాకు హెల్ప్ చేయకపోతే ఈ పెద్ద ప్రమాదం నుంచి నేను బయటపడలేను. ఎందుకంటే నేను మమ్మీకి అసలు కూతుర్ని కాదు. నా బోన్ మ్యారో మమ్మీకి ఎలా సరిపోతుంది? ఇదంతా చూస్తూ ఉంటే భావ నన్ను అందరి ముందు ఇరికించడానికి ఏదో పెద్ద ప్లానే వేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే పారిజాతం పైకొస్తుంది. ఇక జోష్న, గ్రాని ఇప్పుడు నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు. నువ్వే నన్ను ఎలా అయినా ఈ ప్రమాదం నుంచి బయటపడేయగలవు. అమ్మో, ఎన్ని నాటకాలే! ఇవన్నీ నా దగ్గర నేర్చుకున్నవేగా నువ్వు. గ్రాని, నేను చెప్పేది విను. నేను నీ మనవరాల్ని. అమ్మ మహాతల్లి, ఇక నువ్వు నా మనవరాలివి అంటూ నన్ను నమ్మించి మోసం చేయాలని చూడొద్దు. నాకు అంత అర్థమైపోయింది. నా మనవరాల్ని అనాథం చేసి నిన్నే ఈ ఇంటి వారసురాల్ని చేశాను. నాకంతా క్లారిటీ వచ్చేసింది. గ్రాని, బావ నిన్ను మోసం చేస్తున్నాడు. బావ ఆ డాక్టర్తో కలిసి ఇదంతా కావాలని చేస్తున్నాడు. నిజానికి నేను నీ మనవరాల్ని. నోరు ముయ్యవే. ఇంకా ఎన్ని మాటలు చెప్పి అబద్ధం చెప్తావు? సుమిత్ర విషయంలో నువ్వు కింద చెప్పిన మాటలు విన్నాకే అర్థమైంది నువ్వే ఇంటికి అసలైన వారసురాలవని, సుమిత్ర కూతురువని. ఇంకా నా దగ్గర నాటకాలు ఆడమాకు. నా కొడుకు దాసు ఎక్కడున్నాడో తెలీదు. అలాగే నా మనవరాలు ఎక్కడుందో వాడికి మాత్రమే తెలుస్తుంది. వాడిని ఎలా అయినా ఎక్కడున్నా కనిపెట్టి నా మనవరాలు ఎక్కడుందో ఏంటో తెలుసుకోవాలి. అవును, ముందు నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జోస్న, గ్రాని చెప్పింది నిజమే. అవును, ఈ ప్రశ్నలకి సమాధానం నాన్న మాత్రమే చెప్పగలడు. నాకు కూడా అనుమానంగా ఉంది. నిజంగా నేను ఇంటి వారసురాలనా, దాసు కూతున్నా? నాన్నని అడిగితేనే నాకొక క్లారిటీ వస్తుంది. అవును అని చెప్పేసి జోస్న ఇక అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన ఇంకా నైట్ అవుతుంది. నైట్ అయిన తర్వాత జోస్న, ఇంట్లో అందరూ పడుకున్నట్టున్నారు. ఇప్పుడే నేను బయటకు వెళ్ళడం బెటర్. అవును, వెళ్ళి దాస్తో మాట్లాడాలి అని చెప్పేసి జోష్న ఎవరు తనని చూడట్లేదని సీక్రెట్గా ఇక తను బయటకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే పారిజాతం, ఒసే పాపిష్టిదానా, నన్నెవరు చూడట్లేదు అనుకుని దొంగచాటుగా నువ్వెక్కడికో వెళ్తున్నావే. నాకు తెలిసే నువ్వేదో చేస్తున్నావని. నా కొడుకు దాసుని నువ్వే దాచిపెట్టావని నాకు తెలిసే. నీ పని చెప్తానుండు
అని పారిజాతం కూడా ఇక జోష్నకి తెలియకుండా జోష్నని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక జోష్న అయితే కారులో బయలుదేరుతుంది. వెనకాలే పారిజాతం కూడా ఇంకో కారులో జోష్నని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక జోష్న అయితే దాసుని దాచిపెట్టిన ప్లేస్ దగ్గరికి వస్తుంది. ఇక తాళాలు తీసి చూడగానే లోపల రౌడీలు పడుకొని ఉంటారు. ఇక దాసు కట్లు విప్పి ఆ కుర్చీలో పారిపోయి ఉంటాడు. అది చూసి జోష్న షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే పారిజాతం కూడా ఇదేంటి, ఇది ఈ ఇంటికి వచ్చింది, ఈ టైంలో దీనికి ఇక్కడేం పని, ఖచ్చితంగా ఇది నా కొడుకుని దాచిపెట్టే ఉంటుంది అని చెప్పేసి పారిజాతం మెల్లగా అక్కడికి వచ్చి విండో ఓపెన్ చేసి చూస్తుంది. ఓపెన్ చేసి చూడగానే అక్కడ జోష్న రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి పారిజాతం షాక్ అవుతుంది. ఇక జోష్న, ఒరేయ్ నిద్రపోతున్నారా, మీకు అప్పగించిన పనేంటి, మీరు చేస్తుందేంటి, మేడం ఏమైంది మేడం, ఏమైందా, ఆ దాసిగాడు మళ్ళీ తప్పించుకున్నాడ్రా అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం అది విని షాక్ అయిపోతుంది. ఇక జోష్న, ఛీ, మీకు డబ్బులిచ్చి కడుపు నిండా భోజనం పెట్టి తాగి తందనాలు అట్టానుక నేను ఇక్కడ ఉంచింది మిమ్మల్ని, ఛీ, ఒక మనిషిని కూడా మీరు కాపలా కాయలేపారనమాట మేడం. అంటే మేడం అది తిన్నాము, దాంతో నిద్ర వచ్చేసింది మేడం, అయినా వాడు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు మేడం. చూడు, మీరేం చేస్తారో నాకు తెలీదు, ఆ దాసిగాడు ఎలా అయినా నాకు దొరకాలి, వెళ్ళి వాడిని పట్టుకురండి, కుదిరితే వాడి ప్రాణాలైనా తీసేయండి, కానీ వాడు మాత్రం మా ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని జ్యోత్స్న అంటుంది. ఒక్కసారిగా పారిజాత ఆ మాటలు విని షాక్ అవుతుంది. ఉసి, నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు నిజంగానే నా మనవరాలివి కాదు. అవును, అందుకే దాసిని చంపమని చెప్తున్నావు, నిన్ను వదిలిపెట్టను అని పారిజాతం అనుకుంటూ ఉంటే ఇక జోష్న అయితే బయటికి వస్తుంది. ఇక రౌడీలు కూడా బయటికి వచ్చి దాసు గురించి వెతకడానికి పరిగెడతారు. ఇంతలోకి జోష్న అంత ప్లాన్ అంతా నాశనమైంది. ఇప్పుడు కనుక ఆ దాసు బయటికి వచ్చి నిజం చెప్తే ఇక నా పని ఏమవుతుంది, ఏంటో ఏం అర్థం కావట్లేదే, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఇక కారు ఎక్కబోతూ ఉంటే ఒక్కసారికి వెనక నుంచి పారిజాతం జోష్న చెయ్యి పట్టుకుంటుంది. జోష్న ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి, గ్రాని నువ్వా అని వెనగానే ఒక్కసారిగా పారిజాతం జోష్న చంప పగలు కొడుతుంది. గ్రాని నోరు ముయ్యవే, ఇంకొకసారి నన్ను అలా పిలిచావంటే ఇక్కడే నిన్ను చంపి ఇక్కడే పాతేస్తాను. గ్రాని నేను చెప్పేది విను, నువ్వు చెప్పేది నేను వినవేంటే, నువ్వు నా చేతిలో ఈరోజు చచ్చావే అని చెప్పేసి పారిజాతం ఇక జోష్న చంపాలని పగలు కొడుతూ ఉంటుంది. దాంతో జోష్న, గ్రాని ఆపుతావా, గ్రాని ఆపు, చచ్చేలా ఉన్నాను, ప్లీజ్ గ్రాని ముందు ఆపు గ్రాని అని అంటూ ఉంటే, ఓసే పాపిష్టిదనా, నువ్వు ఈ ఇంటి వారసురాలవని తెలియక నువ్వు నా మనవరాలనుకొని ఇన్నాళ్ళు నువ్వు చేసే ప్రతి తప్పురే నానెత్తనేసుకొని నేను నీ గురించి ఎంతో ఆలోచించాను, కానీ నువ్వు సుమిత్ర కూతురివి, దశరథ కూతురువని తెలిసి నా కొడుకుని కిడ్నాప్ చేయించి వాడి ప్రాణాలే తీయాలని చూస్తావా, అసలు నేను ఇదంతా చేసిందే నా కొడుకు కోసమైతే ఇంతకు తెగిస్తావా, ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే అని చెప్పేసి పారిజాతం ఇక జోష్న మెడ పట్టుకొని జోష్నని చంపబోతూ ఉంటే ఒక్కసారిగా జోష్న, గ్రాని వదులుతావా లేదా గ్రాని అని చెప్పేసి పారిజాతాన్ని నెట్టేస్తుంది. ఒక్కసారిగా పారిజాతం, ఏంటి నన్ను నెట్టేస్తే నేను చంపకుండా వదిలేస్తాననుకున్నావా, నా కొడుకు ప్రాణాలు కాదే ఈరోజు నీ ప్రాణాలు తీస్తా నేను అని అంటూ ఉంటే, గ్రాని నిజంగానే నీకు పిచ్చి పట్టింది, నీకు కొంచెం కూడా డౌట్ రావట్లేదా, దేని గురించే నువ్వేం చెప్పి మోసం, గ్రాని నేను నిజంగానే దశరథ సుమిత్ర కూతుర్ని అయితే నేను నీ కొడుకుని ఎందుకు కిడ్నాప్ చేయిస్తాను చెప్పు, ఒకవేళ నేనే ఆ ఇంటి వారసురాల్ని అయితే నీ కొడుకుని ఎందుకు చంపించాలి అనుకుంటాను చెప్పు గ్రాని, నేను దేనికోసం భయపడాల్సిన అవసరమే లేదు, అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తాను నేను, నువ్వు చెప్తుంది కూడా నిజమే, నువ్వు పెద్ద మాయలాడివే, ఏదని చెప్తావు, గ్రాని నేను చెప్పేది ముందు ప్రశాంతంగా విను, నిజంగా నేను ఆ ఇంటి వారసురాల్ని అయితే నేను ఎందుకు ఇంత టెన్షన్ పడతాను, ఒకవేళ నిజంగా నేను నీ మనవరాల్ని కాకపోతే నీ గురించి ఇంట్లో అందరికీ ఎప్పుడో నిజం చెప్పేసేదాన్ని కదా, ఎందుకు చెప్తావే, అలా చెప్తే నువ్వు చేసిన పాపాలన్నీ నేను అందరి ముందు బయట పెడతానుగా, అందుకే నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం నా గురించి నిజం చెప్పట్లేదు. అయ్యో గ్రాని, నీకేమి చెప్పాలో అర్థం కావట్లేదు, నేను నిజంగానే దశరథ సుమిత్ర కూతుర్ని కాదు, దానికోసం నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పు, నేను ఆల్రెడీ అనుమానంతో హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను, చూడు కావాలంటే మమ్మీకి బ్లడ్ శాంపిల్స్ నా శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు, కానీ హారిక ఎందుకు అలా చెప్పిందో నాకు తెలీదు, నేను చెప్పేది నిజం గ్రాని, నా మీద ఒట్టు,
మరి అలాంటప్పుడు నా కొడుకు దాసుని ఎందుకే చంపాలని చూస్తున్నావు? గ్రాని, నాన్నకి ఆ ఇంటి వారసురాలు ఎవరో తెలుసు. అలాగే నేను ఇంటి వారసురాలు కాదన్న విషయాన్ని బయట పెడతాడనే నేను నాన్నని కిడ్నాప్ చేశాను. ఇందులోంచి బయటపడే వరకు నాన్నని ఇక్కడే దాచిపెడదామనుకున్నాను. ఇంతలో నాన్న తప్పించుకున్నాడు. అంతే. మరి నా కొడుకుని చంపమని చెప్పావు. గ్రాని, నేను చంపమని చెప్పలేదు. చంపే పరిస్థితి రాకుండా తీసుకురమ్మని చెప్పాను. నా చెవులతో నేను విన్నానే. నువ్వు నా కొడుకుని చంపమన్నావు. అయ్యో గ్రాని, నేను చెప్పేది విను గ్రాని. చూడు, నేను దేన్నైనా సహిస్తాను. నా కొడుకుకి చిన్న గాయమైనా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను, గుర్తుపెట్టుకో అని పారిజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న, గ్రాని అన్నది నిజమే. నిజంగానే ఆ దాసుగాడు చస్తే గ్రాని నన్ను బ్రతకనివ్వదు అని చెప్పేసి ఇక జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలోకి రౌడీలైతే దాసు కోసం వెతుకుతూ ఉంటారు. దాస్ అయితే ఇక రోడ్డు మీద పరుగులు పెడుతూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే దశరథ్ అన్నయ్యతో జ్యోత్స్న తన కన్న కూతురు కాదన్న విషయాన్ని చెప్పాలి. అవును, ఎలా అయినా సరే అన్నయ్యతో నిజం చెప్పాలి అని చెప్పేసి దాసు ఇక పరిగెడు పెడుతూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే కార్తీక్ అయితే దశరథ్ దగ్గరికి వస్తాడు. ఇక దశరథ, కార్తీక్ పదరా. మామయ్య, ఈ టైంలో నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? ఎక్కడికి వెళ్తున్నావు మనం? ముందు నేను చెప్పిన చోటకి పదరా అని చెప్పేసి కార్తీక్ దశరథ ఇద్దరు కూడా ఇక హాస్పిటల్ దగ్గరికి వస్తారు. మామయ్య, మనం ఇంటి హాస్పిటల్కి వచ్చాము. ఏదైనా పనా? నీకేదైనా బాలేదా? అత్తకేమైనా అయిందా? చెప్పు మామయ్య. ఎవరికి ఏం కాలేదురా. ముందు నువ్వు లోపలికి పద అని చెప్పి కార్తీక్ అలాగే దశరథ లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక కార్తీక్, మావయ్య, అసలు మన ఇద్దరం హాస్పిటల్కి ఎందుకు వచ్చాం? చెప్పు మావయ్య, ఏం జరిగింది? ఒరే కార్తీక్, నాకు జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ విషయంలో డౌట్ ఉంది. దాని గురించే తెలుసుకుందామని హాస్పిటల్కి వచ్చాను. ఏంటి మావయ్య నువ్వు అంటుంది? డాక్టర్ చెప్పారు కదా శాంపిల్స్ మ్యాచ్ అయ్యని. అవును, కానీ డాక్టర్ చెప్పిన మాటలకి నాకెక్కడో అనుమానంగా ఉంది. మొదటిసారి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదు, రెండోసారి ఎలా మ్యాచ్ అయ్యాయి? అందుకే హారిక గారు మన దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారని నాకు అనిపిస్తుంది. అది తెలుసుకుందామనే వచ్చాను. పద. అది కాదు మావయ్య, ఇప్పుడు ఇదంతా అవసరమా? అవసరమేరా. సుమిత్ర విషయంలో జ్యోత్స్న చేసే తప్పు గురించి నాకు తెలియాలి. పద అని చెప్పేసి దశరథ అలాగే కార్తీక్ హారిక దగ్గరికి వస్తారు. దశరథ గారు, ఈ టైంలో మీరు వచ్చారేంటి? ఏమైంది కార్తీక్ అని వెనకాలే ఇక దశరథ, హారిక గారు, ఇందులో ఏదీ లేదు. నేనే మీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పండి దశరథ గారు. ఒకసారి జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేసి సుమిత్రకి మ్యాచ్ కాలేదని మీరే చెప్పారు. మరి రెండోసారి మ్యాచ్ అయ్యనని మీరే చెప్పారు. దీనికి అర్థం ఏంటి? అంటే ఏంటి దశరథ గారు? బ్లడ్ శాంపిల్స్ టెస్టింగ్లో నేను పొరపాటు చేశాను అనుకుంటున్నారా మీరు? నా అభిప్రాయం అది కాదు. మొదటిసారి మ్యాచ్ కానప్పుడు రెండోసారి జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి? అందుకే ఈ విషయం గురించి మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. ఏదో నాకు అనుమానంగా ఉంది. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ సుమిత్రకి మ్యాచ్ అయ్యాయని తెలిసినప్పటి నుంచి సుమిత్రలో ఉన్న సంతోషం, మాలో ఉన్న ఆనందం జ్యోత్స్న ఫేస్లో నాకు కనిపించట్లేదు. తన మొహం అంతా అనుమానంగానే ఉంది, టెన్షన్గానే ఉంది. ఇవన్నీ చూసేకే నా మనసులో డౌట్ ఇంకా రెట్టింపైంది. అందుకే మిమ్మల్ని అడగడానికి వచ్చాను. చెప్పండి హారిక గారు, జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మొదటిసారి ఎందుకు మ్యాచ్ కాలేదు, రెండోసారి ఎందుకు మ్యాచ్ అయ్యాయి? ఎందుకంటే జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు కాబట్టి అని అనగానే ఒక్కసారిగా ఇక కార్తీక్ అలాగే దశరథ షాక్ అవుతారు. హారిక గారు, మీరేమంటున్నారు? అవును దశరథ గారు, మొదటిసారి జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదని మీరు అడిగారే, అదే నిజం. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడానికి కారణం సుమిత్ర గారికి జ్యోత్స్న కన్న కూతురు కాదు అని వెనకాలనే, డాక్టర్ మీరేమంటున్నారు? అవును దశరథ గారు, రెండోసారి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వడానికి కారణం జ్యోత్స్న కాదు, దీప. దీపేంటి? అవును, దీప బ్లడ్ శాంపిల్సే సుమిత్ర గారికి మ్యాచ్ అయినాయి. అందుకే ఆపరేషన్కి సిద్ధంగా ఉండమని చెప్పాను. మరి మీరు జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యన్నారు. నేను ఆల్రెడీ సుమిత్ర గారి కన్న కూతురు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాను తప్ప జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ అని చెప్పలేదు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడండి దశరథ గారు, ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలీదు, కానీ దీప బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారికి మ్యాచ్ అయినాయి. అంటే సుమిత్ర గారి కన్న కూతురు దీపే. ఇప్పుడు దీపే సుమిత్ర గారిని బ్రతికిస్తుంది. అవును, దీప కడుపులో బిడ్డని త్యాగం చేసి మరి సుమిత్ర గారిని కాపాడుతుంది. ఏంటి మీరు ఏమంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. అవును దశరథ గారు, ఏ ప్రపంచంలో ఏ తల్లి చేయని పని దీప చేస్తుంది.
దీప బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే తన కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదమని చెప్పాను. కానీ తన వాటికి లెక్క చేయలేదు. తన కన్న తల్లి కోసం తన మాతృత్వాన్ని త్యాగం చేస్తుంది. తన తల్లి కోసం దీప తన బిడ్డని త్యాగం చేసి ఆపరేషన్కి కార్తీక్ని ఒప్పించింది. ఈ విషయాన్ని కార్తీక్ దీప దాచిపెట్టమన్నారు. అందుకే నేను ఈ నిజాన్ని మీతో చెప్పలేదు. కానీ మీరు పర్సనల్గా వచ్చి అడుగుతున్నారు కాబట్టి మీకు క్లారిటీ ఇచ్చాను. ఇది జరిగింది అని వినగానే ఇక కార్తీక్ మావయ్య రామయ్య అని చెప్పేసి దశరథని తీసుకొని బయటకైతే వెళ్తాడు. ఇక దశరథ కార్తీక్ కారులో ఎక్కి వెళ్తూ ఉంటే కార్ ఆపు కార్తీక్ అని అంటాడు. ఇక కారు కార్తీక్ ఆపగానే దశరథ కిందకి దిగి ఏం జరుగుతుందిరా? దీప బ్లడ్ శాంపిల్ సుమిత్రకి మ్యాచ్ కావడం ఏంటి? దీప కడుపులో బిడ్డని త్యాగం చేసి సుమిత్రని కాపాడటం ఏంటి? జోష్న బ్లడ్ శాంపిల్ సుమిత్రకి మ్యాచ్ కాకపోవడం, సుమిత్ర కూతురు జోష్న కాదని చెప్పడం, ఏంట్రా ఇదంతా? అసలు ఏం జరుగుతుందిరా? నిన్ను చూస్తూ ఉంటే నాకు మొదటి నుంచి అనుమానంగా ఉంది. నువ్వు దీప ఎందుకు ఇంట్లో పనివాళ్ళుగా ఉన్నారో దానికి సమాధానం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూనే ఉన్నావు. ఇప్పుడు కూడా నీకు అన్ని నిజాలు తెలుసనే నాకు అనిపిస్తుంది. నా మీద ఒట్టేసి నిజం చెప్పరా? చెప్పు. దీప ఎవరు? జోష్న ఎవరు? చెప్పరా, చెప్పు అని అనగానే నేను చెప్తానన్నయ్యా అని దాస్ అంటాడు. ఒక్కసారిగా కార్తీక్ అలాగే దశరథ అక్కడికి వచ్చిన దాసుని చూసి షాక్ అవుతారు. దాసు మావయ్య, దాసు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నావు? మావయ్య ఇన్ని రోజులు ఎక్కడున్నావు నువ్వు? అన్నయ్య, కార్తీక్ నన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వస్తూ ఉంటే ఇంతలో మీరు నాకు కనిపించారు అని వెనకాలనే. అవునా మావయ్య? దాసు నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? జోష్న అన్నయ్య. ఏంటి, జోష్న నిన్ను కిడ్నాప్ చేసిందా? అవునన్నయ్య. ఎందుకు జోష్న నిన్ను కిడ్నాప్ చేయాలనుకుంది? చెప్పు దాసు. ఎందుకు జోష్న నిన్ను చంపాలనుకుంది? ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేయించింది ఎందుకంటే తన రహస్యం బయటపడుతుందని, ఎందుకంటే జోష్న నిజం ఎక్కడ మీ అందరికీ తెలుస్తుందానని. ఏంట్రా నువ్వంటుంది? అవునన్నయ్య, నువ్వు కార్తీక్ని ఇందాక అడుగుతున్నావే, దీప బ్లడ్ శాంపిల్ సుమిత్రకి ఎందుకు మ్యాచ్ అయినాయి, జోష్నకి ఎందుకు మ్యాచ్ కాలేదు, జోష్న ఎవరు అని. దానికి సమాధానం నాకు తెలుసన్నయ్యా. ఎందుకంటే జోష్న నా కన్న కూతురు, దీపే మీ అసలైన మీ వారసురాలు. దాసు నువ్వేం మాట్లాడుతున్నావు? అవునన్నయ్యా, ఇది ఎప్పుడో జరిగిపోయిన విషయం. కానీ ఇప్పుడు నీకు నిజం తెలిసే సమయం వచ్చిందన్నయ్యా. మా అమ్మ మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం పుట్టగానే నాకు పుట్టిన కూతురు చనిపోయిందని మీతో అబద్ధం చెప్పి కళ్యాణికి నాకు పుట్టిన కూతుర్ని మార్చేసి సుమిత్ర వదినికి నీకు కన్న కూతురని నమ్మించింది. మీ కూతుర్ని చంపమని కబిళ్ళకి డబ్బిచ్చింది. కానీ పసిబిడ్డని చంపలేక వాడు బస్టాండ్లో వదిలి ఆ బిడ్డని వెళ్ళిపోయాడు. అప్పుడే కుబేర్ తీసుకెళ్లి దీపని పెంచుకున్నాడు. ఈ విషయం ఈ మధ్య కాలంలోనే నాకు తెలిసింది. ఇదే నిజాన్ని మీకు చెప్పడానికి వస్తుంటేనే జోష్న నా తలపైన కొట్టి నన్ను చంపాలని చూసింది. కానీ నేను ఎన్నోసార్లు నిజం చెప్పడానికి ప్రయత్నించాను. కానీ నా మతి స్థిమితం సరిగ్గా లేక నిజాన్ని చెప్పలేకపోయాను. కానీ దీపని ఎవరో కత్తితో పొడిచారనే విషయం తెలిసినప్పుడే కార్తీక్ దగ్గరికి వచ్చి దీప గురించి నిజం చెప్పాను. అందుకే కార్తీక్ ఎలా అయినా ఆ ఇంటికి దీపని దగ్గర చేయాలని ఆ ఇంటి పని మనిషిగా దీపని తీసుకెళ్ళాడన్నయ్యా. దీపే మీ ఇంటి వారసురాలకి జరిగిన చాలా అన్యాయం నాకు తెలుసన్నయ్యా. దీప ఏ రోజు ఏ సుఖాన్ని అనుభవించలేదన్నయ్యా. ఇప్పుడు కూడా తన కడుపులో బిడ్డను చంపుకొని సుమిత్ర వదిన్ని కాపాడుతుంది. నీలాంటి గొప్ప కూతుర్ని ఈ ప్రపంచంలో ఎవరు కనలేరన్నయ్యా. అవునన్నయ్య అని అంటూ ఉంటే ఇక కార్తీక్, అవును మావయ్య, దీప తన కడుపులో బిడ్డని చంపుకొని మరి అత్తని కాపాడుకోవాలనుకుంది. ఈ విషయం తెలిసి మేము ఎంతో కుమిలిపోయాం. కానీ దీప అత్త కావాలని అనుకుంది. అత్త కోసం వెలువెల్లాడిపోతుంది మావయ్య అని వెనకాలనే దశరథ ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. నా కన్న కూతురు ఇన్ని రోజులు నాకు దూరంగా ఒక పని మనిషిలా పెరిగిందా? నా కూతుర్ని సుమిత్ర, నేను, నాన్న ఆశయించుకొని దూరం పెట్టామా? ఎన్ని రోజులు నా కంటి ముందు తిరుగుతున్న నా కూతురుని మేము గుర్తుపట్టలేకపోయామనా? ఎందుకు ఆ భగవంతుడు మాకు ఇంత శిక్ష వేశాడు? ఎందుకు దీపని మాకు దూరం చేశాడు? నిజం తెలిసి నువ్వెందుకురా మాతో నిజం చెప్పలేదు? చెప్పరా, ఎందుకు నువ్వు నిజాన్ని దాచిపెట్టావు? ఎందుకంటే నిజం చెప్పాలని నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను మావయ్య. కానీ ప్రతిసారి జోష్న ఏదో ఒకటి చేస్తూనే వచ్చింది. ఇప్పుడు కూడా నిజం చెప్పాలి అనుకున్నాను. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో అత్తకి నిజం తెలిస్తే
అత్తకి ఏమవుతుందన్న భయంతో దీప ఆపరేషన్ అయ్యాక నిజం చెప్దామంది. అందుకే ఈ నిజాన్ని మా మనసులోనే ఉంచుకున్నాం. మావయ్య, ఇప్పుడు నువ్వు కూడా ఈ నిజాన్ని అత్త ముందు చెప్పొద్దు. అలా చెప్తే జోష్న అత్త ప్రాణాలు తీయడానికి కూడా వెనకడదు. అత్త ఆపరేషన్ అయ్యే వరకు జోష్ని ఇంటి వారసురాలని మనం నమ్మించేలాగా ఉండాలి. తర్వాత నిజాన్ని బయట పెట్టాలి. దాసుమావయ్య, జోష్న నిన్ను ఈ పాటికి రౌడీలతో వెతికిస్తూ ఉండొచ్చు. నువ్వెక్కడున్నావో జోష్న కనిపెట్టకముందే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళాలి. అవును, మా ఇంట్లోనే నీకు సేఫ్ అయిన ప్లేసు. పద మావయ్య అని చెప్పేసి ఇక ముగ్గురు కూడా కారుకి బయలుదేరుతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అవుతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం అయితే